సాగునీటి ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా ఆ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించారు. భూములకు పరిహారం కూడా చెల్లించారు. కానీ నిర్వాసితులకు ప్లాట్లు ఇవ్వలేదు. దీంతో ముంపు ప్రాంతంలోనే నివసిస్తున్నారు గ్రామస్తులు. ఓవైపు తమ ఇళ్లు కూల్తాయనే భయం, మరోవైపు ప్లాట్స్ వస్తాయో రావో అనే అనుమానం. ఇలా 20 ఏళ్లుగా ఆ గ్రామస్తులు బాధపడుతూనే ఉన్నారు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది? గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. రిజర్వాయర్ పనులు ప్రారంభమై 2 దశాబ్దాలు గడుస్తున్నా ఇంకా పూర్తి స్థాయిలో పునరావాసానికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టకపోవడంతో నిర్వాసిత ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాత గ్రామంలో తాము అనేకమైనటువంటి సమస్యలతో సతమతం అవుతున్నాం అనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పాలకుల యొక్క నిర్లక్ష్యము తమకు శాపంగా మారిందనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు కానాయపల్లి ఆర్ఆర్ సెంటర్లో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, అసలు శంకర్ సముద్రం పూర్తి స్థాయిలో నీటి నిల్వ చేసుకోవడానికి ఏమి ఇబ్బందులు ఉన్నాయి తెలుసుకుందాం సాక్షి గ్రౌండ్ రిపోర్ట్లో. జలయజ్ఞంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి భీమా ఫేజ్ 2 ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి వద్ద 2005లో శంకర సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు ప్రారంభించి 2009 నాటికి పూర్తి చేశారు. దీని ద్వారా సుమారు 60,000 ఎకరాలకు పైగా సాగునీరు అందించాల్సి ఉంది. అయితే రిజర్వాయర్ కింద కానాయపల్లి గ్రామం ముంపునకు గురవుతుంది. అదే ఈ గ్రామం. ఈ గ్రామానికి చెందిన రైతులకు 2,000 ఎకరాలు రిజర్వాయర్లో మునిగిపోయాయి. 1129 మంది నిర్వాసితులయ్యారు. అప్పట్లో వీళ్లు తమ భూములకు పరిహారం కూడా పొందారు. అయితే సమస్య ఇది కాదు. నిర్వాసితులకు ఇస్తామన్న నివాస స్థలాలు ఇప్పటికీ సిద్ధం కాలేదు. దీంతో ఉన్న ఊరు, ఉంటున్న ఇల్లు ఖాళీ చేయలేకపోతున్నారు గ్రామస్తులు. ప్రస్తుతం భారీగా వర్షాలు కురుస్తున్నాయి. శంకర సముద్రం రిజర్వాయర్కు పూర్తి స్థాయిలో నీళ్లు వచ్చి చేరాయి. కానీ పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తే కానాయపల్లి గ్రామం మునిగిపోతుంది. గ్రామాన్ని ఇంకా ఖాళీ చేయించలేదు కాబట్టి నీటిని దిగువకు వదిలేస్తున్నారు అధికారులు. అదే పునరావాసం పూర్తయినట్టయితే రిజర్వాయర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చి ఉండేది. ప్రస్తుతం మన వనపర్తి జిల్లాలోని కానాయపల్లి గ్రామ సమీపంలో ఉండేటువంటి శంకర్ సముద్రం రిజర్వాయర్ వద్ద ఉన్నాము. ఈ యొక్క రిజర్వాయర్ను 2005లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఈ యొక్క జలయజ్ఞంలో భాగంగా ఈ యొక్క రిజర్వాయర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం 2వ ఫేజ్లో భాగంగా దీన్ని నిర్మించడం జరిగింది. దాదాపు 9 మండలాలకు సంబంధించినటువంటి 10 గ్రామాల ప్రజలు, రైతులు ఈ యొక్క రిజర్వాయర్ ద్వారా లబ్ధి పొందుతారు. అయితే 2005లో ప్రారంభమైనటువంటి ఈ యొక్క రిజర్వాయర్ పనులు 2009లో పూర్తి కావడం జరిగింది. ఈ యొక్క గ్రామాన్ని పక్కనే ఉండేటువంటి మనం చూస్తున్న ఈ యొక్క కానాయపల్లి గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించినటువంటి యొక్క అధికారులు దీన్ని షిఫ్ట్ చేసేందుకు కోసము సమీపంగా ఆర్ఆర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ దాదాపు 1157 మంది సంబంధించినటువంటి యొక్క నిర్వాసితులు ఉంటారనేటువంటి యొక్క లెక్కలు తీయడం జరిగింది. వాళ్ళకు అక్కడ ప్లాట్లు చేయడం జరిగింది. కానీ ఎవరికి ఎక్కడ అనేటువంటిది మాత్రం కేటాయింపు జరగలేదు. దీంతో గ్రామస్తులు ఎవరు కూడా గ్రామాన్ని ఖాళీ చేయడానికి వాళ్ళు అంగీకరించడం లేదు. దాదాపు 2 దశాబ్దాలు అయింది కాబట్టి అనేక మంది ఆ రోజు చిన్నగా ఉండేటువంటి వాళ్ళంతా యువకులైనరు, కొంతమంది పెళ్లిలైనవి, వాళ్ళు సొంత కుటుంబాలైనాయి కాబట్టి వాళ్ళను కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళకు కూడా ఈ యొక్క పరిహారం ఏదైతే ఉందో ఆ పరిహారాన్ని ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినట్టయితే తమకు ఖాళీ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. మరొక వైపు ఈ యొక్క ముంపు గ్రామం ఉంది కాబట్టి ఇక్కడ దాదాపు గడిచిన దశాబ్ద కాలంగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగడం లేదు. దీంతో గ్రామంలో ఉండేటువంటి రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారిపోయినాయి. ఒకవేళ ఇక్కడ పూర్తి స్థాయిలో నీటి నిల్వ చేసినట్టయితే గ్రామంలో అనేటువంటి అనేకమైన ఇండ్లు కూడా ముంపుకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని తాము అంగీకరించేటువంటి పరిస్థితి లేదని చెప్తున్నారు. సొంత జిల్లాకు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయననే ఈ యొక్క ప్రాంతంలో చదువుకున్నాడు. ఈ ప్రాంతంలో రైతులకు సంబంధించినటువంటి విషయాలు తెలుసు కాబట్టి వెంటనే తమకు కావలసినటువంటి యొక్క పరిహారం ఏ మేర అయితే రావాలనో వాటిని అన్ని కూడా అందజేసి తమను ఆదుకోవాలని చెప్తున్నారు. ప్రధానంగా ఈ గ్రామంలో భూమి లేనటువంటి కూలీలు, ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వాళ్ళు దాదాపు 100 మంది ఉన్నారు. వాళ్ళకి కేవలం 5,000 రూపాయలు మాత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళని కూడా తమతో పాటు రైతులుగానో లేకుంటే కూలీలుగానో గుర్తించి వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో పరిహారం ఇప్పిస్తే తాము ఈ గ్రామాన్ని ఖాళీ చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదనేటువంటి అభిప్రాయాన్ని మాత్రం వాళ్ళందరూ వ్యక్తం చేస్తున్నారు. కానాయపల్లిని ముంపు గ్రామంగా ప్రకటించిన ప్రభుత్వం ఆర్ఆర్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. పాత గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో 111.27 ఎకరాల్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసింది. అక్కడ 1129 ప్లాట్లను ఏర్పాటు చేశారు. కానీ నిర్వాసితులకు ఆ ప్లాట్లను కేటాయించలేదు. ఆర్ఆర్ సెంటర్లో ప్లాట్లు చేసిన ప్రాంతం ఇళ్ల నిర్మాణానికి అనువుగా లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నేల అనువుగా లేదని,
పైగా విద్యుత్ సరఫరా కూడా లేదని అంటున్నారు. అక్కడ R&Rకు అన్ని ప్లాట్లు వచ్చి ఇచ్చిండ్రు, ప్లాట్లు ఉండే అన్నీ ఓకే అయినాయి, కానీ లేవలింగ్ లేదు. అక్కడ మాకు పట్టాలు ఇచ్చి ఆ లేవలింగ్ చేసి మేము మమ్మల్ని అక్కడ తోలితే మేము దీనికి అడ్డుకునే పరిస్థితే లేదు సార్. మాకు అక్కడ మంచిగా ఉపాధి కల్పించాలి, మాకు కరెంటు కానీ ఏది కానీ లేవలింగ్ చేస్తే మేము ఆ గవర్నమెంట్ కూడా మేము రుణపడి ఉంటాం సార్. మమ్మల్ని అక్కడ కాలేజీ కూడా ఇక్కడ పాములు తేలు వచ్చినాయి, మేము ఈ నీళ్ళలో ఇక్కడ ఓన్ లేకుండా ఇక్కడ ఒక ఆడపిల్లలు ఉన్నాయి, ఏంది ఒక మరుగుదొడ్డి లేదు, ఏం లేదు. మావేం గొంతెమ్మ కోరికలు కొడతలేవు సార్. మా 5-6 డిమాండే మాకు ఫస్ట్ ప్లాట్లు లేవల్ చేసి మాకు మంచిగా కరెంటు నీళ్లు ఆ మోరీలు చేస్తే మొత్తం ఇప్పుడే మాకు ప్లాట్లు అందరికీ లేవలింగ్ ప్లాట్లు అలాట్ చేస్తే ఇప్పుడే అవి ప్లాట్ల పేపర్లు ఇచ్చి మేస్తే మేము ఇప్పుడే కాల్ చేస్తాం సార్. తాము గ్రామాన్ని వదిలేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రతి వర్షాకాలంలో ఇళ్లలోకి నీళ్లు వచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు కానాయపల్లి గ్రామస్తులు. తాము గ్రామాన్ని ఖాళీ చేయకపోవటం వల్ల కింది గ్రామాల రైతులకు నీళ్లు ఇవ్వటం లేదని, తమపై నిందలు వేస్తున్నారని బాధపడుతున్నారు. ప్రస్తుతం భారీ వర్షాలతో రిజర్వాయరు నిండు కుండలా మారినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల మధ్య అధికారులు వృధాగా నీటిని కిందికి వదులుతున్నారు. ఊళ్ళకు కప్పలు తేళ్ళు ఇండ్లలో పోతున్నాయి. వాళ్ళకు ఉండనించే జ్వరాలు, పిల్లలకు జ్వరాలు, పెద్దోళ్ళకు అన్ని ఇబ్బందులు పడుతున్నాం. ఆ ఇబ్బందులు ఇవన్నీ కనిపెట్టి మమ్మల్ని ఎంత తొందరగా అక్కడ మాకు గవర్నమెంట్ రూల్స్ లేకుండా ఆ రూల్స్ ప్రకారంగా మాకు ఇస్తే మేము తొందరగానే వెళ్ళిపోతాం. మాకు R&R అయిందని చెప్పి ఇక్కడ ఏమైనా బెనిఫిట్ లేవు, మా ఇళ్ళకి వెళ్ళి మొత్తం మునిగిపోతున్నాయి. అయితే వాళ్ళు మాకు ప్లాట్లు అలాట్మెంట్ చేసి మాకు అప్పుడు 5 లక్షలు 10 లక్షలు ఇస్తామని అన్నారు. ప్లాట్ ఇచ్చి ప్లాట్లు చేసి ప్లాట్లు అందరికీ పట్టాలు ఇచ్చి ఒక 10 లక్షలు ఎంతనో గవర్నమెంట్ ప్రకారంగా చేసి ఇస్తే వెళ్తాం సార్ మేము. గత ఏడాది ఇరిగేషన్ మంత్రి వచ్చి త్వరలో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినా ఇంకా హామీ నెరవేరలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దాదాపు 2 దశాబ్దాలు అయింది కాబట్టి అక్కడ ఉండేటువంటి యొక్క 18 సంవత్సరాలకు సంబంధించినటువంటి యువకులకు కూడా పూర్తి స్థాయిలో పరిహారం ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 95 మంది భూమి లేనటువంటి వాళ్ళు హైదరాబాద్లో వలస వెళ్తే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా డబ్బులు లేవు కాబట్టి ఇవన్నీ పూర్తి చేస్తే తాము వెంటనే దీన్ని ఖాళీ చేస్తాము, తోటి రైతులకు మేలు జరిగేందుకు తమ యొక్క సహాయాన్ని అందిస్తామనేటువంటి విషయాన్ని యొక్క గ్రామస్తులు చేస్తున్నారు. కెమెరామెన్ విజయభాస్కర్, సాక్షి న్యూస్, కానాయపల్లి నుంచి.